నెల్లూరులో మెదడు సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్లో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ లావణ్య గారు మనతో ఉన్నారు. మెదడుకు సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తన్నడిగే తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో. మెదడుకి సంబంధించిన వ్యాధుల్లో ముఖ్యంగా పక్షవాతాన్ని ఎలా గుర్తించాలో మేడం లావణ్య గారిని అడిగి తెలుసుకుందాం. పక్షవాతంలో ఏంటంటే మనకి బీ ఫాస్ట్ అని ఒక నిమోనిక్ ఉంటుందండి. బీ అంటే ఏంటంటే బ్యాలెన్స్. ఎవరైనా సరే సడన్గా నడుస్తున్నప్పుడు ఒక పక్కకి తూలడం కానీ, నడవడం కష్టం అవడం కానీ ఇవన్నీ కూడా బ్యాలెన్స్కి సంబంధించిన విషయాలు. అవి కాకుండా ఈ అంటే చూపు, అంటే ఐ సిమ్టమ్స్. సడన్గా చూపు కోల్పోవడం కానీ, సడన్గా రెండుగా కనపడడం కానీ ఇవన్నీ కూడా సడన్గా జరిగేటువంటి న్యూరలాజికల్ సిమ్టమ్స్ అనమాట. ఇవి కాకుండా ఫాస్ట్ అని చెప్పాను. ఫాస్ట్లో ఎఫ్లో ఏంటి మనకి ఫేషియల్ వీక్నెస్ అనమాట. వాళ్ళకి సడన్గా మూతి పక్కకి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా స్ట్రోక్ సిమ్టమ్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఏ అంటే ఏంటంటే ఆర్మ్ వీక్నెస్, అంటే వాళ్ళకి చెయ్యి కానీ కాలు కానీ సడన్గా పడిపోవడం. అవి కాకుండా ఫాస్ట్లో ఎస్ అంటే స్పీచ్, మాట సడన్గా నత్తి రావడం, లేకపోతే మాట సరిగ్గా రాకుండా తడబడ్డం, ఇవన్నీ కూడా మనకి సంబంధించిన స్పీచ్కి సంబంధించిన సిమ్టమ్స్. సో ఇవన్నీ కూడా మనకి పక్షవాతం వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే సిమ్టమ్స్. అయితే ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పక్షవాతం గురించి. అయితే ఎంతసేపట్లో డాక్టర్ని మీట్ అవ్వాల్సి వస్తుంది? మనకి స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చిన ఒక 4.5 అవర్స్, అంటే 4.5 గంటల్లో మీకు దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం థ్రాంబోలైసిస్ అని చెప్తాము. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్గా సిటీ స్కాన్ చేస్తారు. సిటీ స్కాన్ అనేది జస్ట్ కొన్ని ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది. అది అయిపోయినప్పుడు మనకి ఏంటంటే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అనేది ఏమీ లేదు, జస్ట్ క్లాట్ అనేది ఉంది అన్నప్పుడు ఆ క్లాట్ని మెల్ట్ చేయడానికి ఇంజెక్షన్ ఇస్తారు. దీన్ని మనం థ్రాంబోలైసిస్ అని అంటాం. అయితే ఫిట్స్ కూడా దీంట్లో భాగమేనా మేడం? స్ట్రోక్లో ఏంటంటే కొంతమందికి పక్షవాతం అనేది స్ట్రోక్ ఫిట్స్ లాగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు అనమాట. అంటే మూతి పక్కకి వెళ్ళడము, దాంతోపాటు ఫిట్స్ రావడం, చెయ్యి కాలు వీక్నెస్ రావడం, ఇవన్నీ కూడా స్ట్రోక్ సిమ్టమ్స్ కింద వస్తుంది. కొంతమందికి ఏంటంటే అది స్ట్రోక్ కాకుండా జస్ట్ మూర్ఛ వ్యాధి కిందనే సపరేట్గా కూడా ఉంటుంది. ఎందుకు డాక్టర్ ఎంఆర్ఐ చేయొచ్చు కదా? ఎంఆర్ఐ చేయొచ్చు. ఎంఆర్ఐ యాక్చువల్గా ఇంకా బాగా డీటెయిల్గా ఇస్తుంది. మన పార్ట్లో ఉంది స్ట్రోక్, ఎంత సైజులో ఉంది, దాంట్లో బ్లీడింగ్, ఇవన్నీ బాగా తెలుస్తుంది. కాకపోతే ఎంఆర్ఐ చేయడానికి కనీసం 45 నిమిషాల్లో టైం వేస్ట్ అవుతుంది. సిటీ స్కాన్లో ఏంటంటే ఇమ్మీడియట్గా చాలా త్వరగా తెలిసిపోతుంది. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, టైమ్ ఈజ్ బ్రెయిన్. ఎంత త్వరగా మనం స్కాన్ చేసుకొని ఆ క్లాట్ ఎక్కడ ఉంది అని చూసుకొని దానికి ఇంజెక్షన్ ఇస్తే మనకి ఆ నరాలు చనిపోకుండా కాపాడబడతాయి. దానివల్ల మనకి స్ట్రోక్ అనేది తీవ్రత తగ్గుద్ది అన్నమాట. 30 ఇయర్స్ యంగ్స్టర్స్ కూడా స్ట్రోక్ వస్తుంది అంటున్నారు. సో అసలు ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఏంటంటే అండి, ఇంతకుముందు మనకి కారణాలు షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, మద్యపానం, ఇవన్నీ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ కింద చెప్పుకోవడం జరిగింది. ఇవి కాకుండా కొంతమందికి వంశపారంపర్యంగా కూడా పక్షవాతం అనేది వస్తుంది. మనం గమనించినట్లయితే కొన్ని ఇయర్స్గా లైక్ కోవిడ్ తర్వాత ఈ బాడీ మెకానిక్స్ కానీ, ఇమ్యూన్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ రియాక్టివ్గా ఉంది. అండ్ క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ కూడా చాలా వరకు పెరిగింది వాళ్ళలో. అందువల్లనే మనకి యంగ్స్టర్స్లో కూడా స్ట్రోక్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తున్నాము. ఇవన్నీ కాకుండా మనకి కనపడని ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్ అండి. ఇది ఏ టెస్ట్లో మనకి కనపడదు. సో వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత హ్యాపీగా లివ్ చేస్తున్నారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కూడా యంగ్స్టర్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. మేడం, పక్షవాతం వస్తే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాల్సిందేనా? అవునండి. ఇప్పుడు ఏంటంటే మనకి స్ట్రోక్లో 2 రకాలు ఉంటాయి. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. ఒకవేళ బ్రెయిన్లో వెళ్ళే రక్తనాళంలో ఏమైనా క్లాట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మాత్రలు వాడాలి. ఇంకొక రకమైన స్ట్రోక్ ఏంటంటే వాళ్ళకి బీపీ ఎక్కువ అయ్యి రక్తనాళం బర్స్ట్ అయ్యి వాళ్ళకి బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా బీపీ ట్యాబ్లెట్స్ అనేవి లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. నాకు తగ్గిపోయింది అనేసి ఆపేసి అట్లా అంతా చేయకూడదు. ఇంకొక విషయం అండి, నేను ఓపీలో గమనించింది ఏంటంటే నాకు ఇంతకుముందు మాట కొంచెం తడబడుతూ ఉండింది, లేదు చెయ్యి కొంచెం తిమ్మిరి ఉండింది, పక్షవాతం అన్నారు, వాటికి మాత్రలు వాడాను, ఇప్పుడు నాకు తగ్గిపోయింది ఆపేశాను అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి అది ఆపచ్చో లేదో కనుక్కొని ఆపడం చేయాలి. ఏమంటే వన్స్ మాత్ర ఆపినప్పుడు మళ్ళీ స్ట్రోక్ రాదని గ్యారంటీ ఏం లేదు. ఇంకా స్ట్రోక్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. డాక్టర్, పక్షవాతం వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలా జాగ్రత్త పడాలి?
ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మనకి పక్షవాతం రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ థింగ్ మీ లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. కంపల్సరీగా రోజు వాకింగ్కి వెళ్ళడం, లేదు మెడిటేషన్ చేసుకోవడం, మీ స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టుకోవడం మీకు తెలిసి ఉండాలి మినిమం. అండ్ నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు నిద్ర లేకుండా ఉండడం, లేకపోతే ఎక్కువ జర్నీస్ చేస్తూ ఫుడ్ డీహైడ్రేషన్కి అట్లా అంతా వెళ్ళడం, జంక్ ఫుడ్స్ని ఎక్కువ తినడము, ఒబేసిటీ, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా ఏంటంటే మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం, మీ హెచ్బిఏవన్సీ వాల్యూస్ని 3 మంత్స్ యావరేజ్ అని చెప్తాం కదా, అది కనీసం 7 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవడం. అవి కాకుండా మీ కొలెస్ట్రాల్ లెవెల్స్, ముఖ్యంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, అది కూడా <100 or 70 కన్నా తక్కువ ఉంటే బెటర్ అనమాట. ఇవి కాకుండా స్మోకింగ్ కానీ, ఒకవేళ మీకు హ్యాబిట్స్ అలాంటివి ఏమన్నా అలవాటు ఉంటే అవన్నీ క్విట్ చేయడం, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ డైలీ వాకింగ్ వెళ్ళడం. మనకి గైడ్లైన్స్లో అయితే లైక్ వీక్లీ 5 days కంపల్సరీ వాకింగ్కి వెళ్ళమనే చెప్తారు. అండ్ మినిమమ్ ఆఫ్ 20 minutes 15 minutes కంపల్సరీ వాకింగ్ చేయాలి. వాకింగ్ అంటే చాలామంది ఏమంటే ఫోన్ మాట్లాడుకుంటూ, చిన్నగా నడుచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ చేస్తారు. అది వాకింగ్ అనరండి. వాకింగ్ అంటే బాగా చెమటలు పట్టాలి, కొంచెం ఫాస్ట్గా నడుస్తూ, అంటే మీకు ఆయాసం అట్లా ఏం లేకుండా అనుకుంటే బ్రిస్క్ వాకింగ్ అని చెప్తాం అనమాట. అట్లీస్ట్ అది 15 to 20 minutes చేస్తూ ఉంటే మనకి షుగర్ కానీ, బీపీ, స్ట్రెస్ ఇవన్నీ కూడా మనం కంట్రోల్లో పెట్టచ్చు ఇండైరెక్ట్గా. డాక్టర్ గారు, ఫిట్స్ వచ్చినప్పుడు తాళం చెవి లాంటివి ఇవ్వడం వల్ల వెంటనే ఫిట్స్ తగ్గిపోతుంది అంటున్నారు. అది ఎంతమటుకు నిజం అంటారు? తాళం చెవి చేతిలో పెట్టడం వల్ల ఫిట్స్ అనేది ఏమీ ఆగిపోదండి. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా రోడ్ సైడ్ ఫిట్స్ వస్తున్నప్పుడు మనం ఎలా వాళ్ళని కేర్ చేయాలి అని చెప్తాను. బేసిక్ థింగ్ ఏంటంటే, ఎవరికైనా ఫిట్స్ వస్తుందంటే ఫస్ట్ చూసేవాడు పక్క నుంచి పారిపోతాడు అనమాట. అయ్యో ఫిట్స్ వచ్చి ఎవరెవరు తీసుకోద్దని వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు ఫస్ట్ ఏంటంటే అక్కడ నిలబడి వాళ్ళని ఒక పక్కకు తిప్పాలి. ఒక పక్కకు తిప్పడం వల్ల ఏమవుతుంది, చుట్టుపక్కల ఏదైనా ఇంజురీ, వాళ్ళకి ఏదైనా గాయపడే వస్తువు ఏదైనా దగ్గరలో ఉంటే పక్కకంతా జరిపి వాళ్ళకి ఏ గాయం కాకుండా చూసుకోవాలి. వాళ్ళని గట్టిగా పట్టుకునేది అలా అంతా చేయకూడదు. అండ్ చేతిలో తాళం చెవి పెడితే ఫిట్స్ ఆగిపోతాయి అనేది పూర్తిగా అపోహ. అది కాకుండా కొంతమంది నీళ్లు పోయడము, లేదా పళ్ళు గట్టిగా కొరుకుతున్నారని స్పూన్ పెట్టడము, వేలు పెట్టడం, ఇలాంటివన్నీ చెయ్యకూడదు. అది కాకుండా ఆ ఫిట్స్ అనేది ఎంతసేపు వస్తుంది, ఒక 5 సెకండ్లా, 5 నిమిషాల, అది ఒక సైడే వస్తుందా, 2 sides చెయ్యి కాలు కొట్టుకుంటున్నారా, అవన్నీ వాళ్ళు గమనించి డాక్టర్ గనక చెప్పినట్లయితే డాక్టర్కి ఎట్లాంటి మెడిసిన్ పెట్టాలి, అది ఏ రకమైన ఫిట్స్ అనేది అంచనా వేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. విన్నారు కదండి, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి డాక్టర్ లావణ్య న్యూరాలజిస్ట్ చాలా చక్కగా వివరించారు కదండి. మేడంని డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే కనుక ఎన్ఎల్ హాస్పిటల్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్.